నిజామాబాద్ జిల్లాలో అకాల వర్ష బీభత్సం సంచలనం రేపింది. సాలూరా మండలంలో వడగళ్ల వాన పడింది. టోర్నడోను తలపించేలా ఈదురుగాలు వీచాయి. భయంతో రైతులు పరుగులు తీశారు. హున్సా, మందర్నా, ఖాజాపూర్, సాలూరా గ్రామాలపై తీవ్ర ప్రభావం పడింది. వరి, మొక్కజొన్న, అరటి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోతకు సిద్ధమైన వేళ రైతన్నకు తీరని అన్యాయం జరిగింది. గాలివాన దాటికి అరటి తోటలు కుప్పకూలిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కసారిగా అకాల వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో రైతన్నలకు తీరని నష్టం చేకూరింది. నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి పలు గ్రామాల్లో వర్షం కురిసింది. భారీ ఈదురుగాలతో వడగళ్ల వాన పడింది. దీంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న, అరటి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే నాశనం అవుతుంటే అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు. పంట నష్టంపై అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి తమను ఆదుకోవాలంటూ సాలూరా మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో వడగళ్ల వాన బీభత్సాన్ని చూద్దాం. 2004 నిజామాబాద్ జిల్లా సాలూరులో కురిసిన వర్షం ధాటికి రైతన్నలైతే పూర్తిగా అన్యాయానికి గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. గాలివాన ధాటికి అరటి తోటలు కుప్పకూలాయి. అలాగే చేతికొచ్చిన పంటలంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక అక్కడ భారీ ఈదురుగాలతో కూడా వర్షం పడింది. అలాగే భారీ స్థాయిలో వడగలు ఉన్నాయి. పెద్ద పెద్ద వడగళ్ళు కూడా పడ్డాయి. దీంతో రైతన్నలు చేసేదేం లేక ఇది ఒక విపత్తుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. గతంలో కూడా 4 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. బోధన్ ప్రాంతంలో కావచ్చు, అలాగే అక్కడ మిగతా ప్రాంతాల్లో, బాన్సువాడ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది ఆయా నియోజకవర్గాలు. తాజాగా మరొకసారి సాలూరా ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి రైతులు కుదేలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడవచ్చు. భారీ వడగలతో పూర్తిగా అక్కడ విధ్వంసం కనిపిస్తుంది. అలాగే చేలన్నీ కూడా పూర్తిగా అక్కడ మామిడి తోటలు కూడా కాయలు రాలిపోయి రైతులకు తీరని నష్టం కనబడుతుంది. వరి, కోసిన వరి, అలాగే జొన్న పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. అలాగే రైతన్నలు పరుగులు తీస్తున్నారు. సాలూరా ప్రాంతంలో ఒక విజువల్ చూస్తున్నాం మనము. అది ఎక్కడో ఎడారి లేదా బీచ్ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు ఖాళీ మైదానం ప్రాంతం, అక్కడి నుంచి రైతులు పరుగులు తీస్తుంటే ఆ దృశ్యాలు చూస్తే కూడా వర్షం బీభత్సానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనకు కళ్ళకు కనిపినట్టుగా కనబడుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి రాజేష్ నాతో ఉన్నారు. రాజేష్, సాలూరాలో భారీ వర్షం పడ్డట్టుగా మనకు ఆ దృశ్యాన్ని బట్టి అర్థమవుతుంది. వడగళ్ళ సైజు కూడా చాలా పెద్దగానే ఉన్నట్టుగా అర్థమవుతుంది. చాలా డ్యామేజ్ అయినట్టుగా కనబడుతుంది క్రాప్స్ అన్నిటికి కూడా. సో ప్రస్తుతం అక్కడ ఇంకా ఈ వడగళ్ళ వాన పడుతుందా, ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికి వర్ష బీభత్సం సంబంధించి ప్రస్తుతం బీభత్సం కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒకసారిగా మారిన వాతావరణంతో మండలంలోని పలు గ్రామాలు వడగళ్ల దాటికి
వణికిపోయారు. అయితే శనివారం సాయంత్రం కురిసిన ఈ అకాల వర్షం రైతులని అతలాకుతలం చేసింది. ఏదైతే రైతన్నల ఆశలపై కన్నీళ్లు చల్లిందని చెప్పుకోవచ్చు. అయితే మండలంలోని ఉంస, మందర్న, కాజాపూర్, సాలూర గ్రామంలో ప్రకృతి ప్రకోపించిందని చెప్పుకోవచ్చు. ఆకాశానికి చిల్లు పడేలా వర్షం పడిందని చెప్పుకోవచ్చు. అక్కడ భారీ పరిణామంలో అక్కడ ఈదురుగాల్లో వడగళ్ల వాన కురిసింది. అయితే దీంతో కోతల సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న, అరటి పంటలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని చెప్పుకోవచ్చు. దీంతో పూర్తిగా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు సంబంధించి కళ్ళ ముందే నాశనం అవడంతో ఒకసారిగా అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పంట నష్టంపై అధికారులు కూడా తక్షణమే సర్వే నిర్వహించి తమకు ఆదుకోవాలని చెప్పి సాలూర మండలం సంబంధించిన రైతులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ 6 కాలం పండించిన పంట ఒకసారిగా నీలమట్టం కావడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రభావం వరి, మొక్కజొన్న, అరటి పంటతో పాటు మిగతా పంటలపై కొద్దిగా ప్రభావం పడిన సందర్భంలో ఏదైతే హుంస, మందర్న గ్రామాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ప్రస్తుతానికైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి ఒకసారిగా సమ్మర్ కాబట్టి అకాల వర్షానికి ఈ వడగళ్ల వానకి జరిగిన బీభత్సానికి సంబంధించి పంట అయితే నష్టమైంది. మాకు పంట నష్టం పరిహారం కల్పించాలని చెప్పి రైతులు కోరుతున్నారు. దీన్ని వెంటనే సర్వే చేసి ఆ కోతలకు వచ్చిన పంటకు సంబంధించి ఒక్కొక్క రైతుకి ఎంత ఆ పంట ఒక్కొక్క రైతు ఆ పంటకు సంబంధించిన ఎంత ఖర్చు పెట్టాడు దానికి సంబంధించి కోతలకు వచ్చి రావడంతో ఒకసారిగా పంట పూర్తిగా నాశనమైంది. కాబట్టి ఆ పంటకు సంబంధించిన సర్వే చేసి రైతులకు కావాల్సిన నష్టపరిహారం కల్పించాలని రైతులు అయితే కోరుతున్నారు. ఒకసారిగా ఈరోజు సాయంత్రం కురిసిన వర్షాలకు మాత్రం పంట పూర్తిగా చాలా వరకు నష్టపోయిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేష్, ఏ పంటలు దెబ్బతిన్నాయి అంటే ప్రధానంగా మనకు మామిడి తోటలు కాయలు రాలిపోయినట్టుగా కనబడుతుంది, అలాగే జొన్న కూడా, వరి కూడా నష్టమైందని చెప్తున్నారు. ఇంకా ఏ పంటలు అక్కడ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తుంటారు, ఏ రైతులకు ఎక్కువగా ఇప్పుడు అది డ్యామేజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా మహారాష్ట్ర అంటే బోధన్ నుంచి అటు హున్సా వెళ్లే ప్రాంతం ఏదైతే ఉందో అంతా మహారాష్ట్ర బార్డర్ కిందికి వస్తుంది. అయితే అక్కడ సంబంధించిన రైతులంతా కూడా ముఖ్యంగా అక్కడ పండించే పంట వరి, మొక్కజొన్న, అరటి పంటతో పాటు మామిడి తోటలు ఉంటాయి. అయితే మామిడి తోటలు కొన్ని ఇబ్బంది పడి పూర్తిగా నీలమట్టమైన సందర్భంలో, ఎందుకంటే ఇప్పుడు మామిడి సీజన్ కాబట్టి మామిడి తోట అయితే తీవ్ర నష్టమైంది. అయితే దీంట్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇంకా నష్టపోయిందంటే వరి, మొక్కజొన్న. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి వరి, మొక్కజొన్న ఎక్కువ ఉంటుంది కాబట్టి వరి, మొక్కజొన్న తీవ్ర నష్టమైంది. ఇటు మామిడి తోట సంబంధించి కూడా ఆ ప్రాంతంలోనే అంటే ఉంస అలాగే మందర్న ప్రాంతాల్లో ఈ మామిడి తోట నష్టమైంది. మిగతా వేరే ప్రాంతాలు ఎక్కడ నష్టం కలిగింది, కానీ వరి, మొక్కజొన్న మాత్రం తీవ్రంగా నష్టమైంది. ఇటు అరటి పంట కూడా పూర్తిగా అంటే పంటలు మార్పిడి చెందాలి అని చెప్పి ఒక ప్రభుత్వం కోరిన సందర్భంలో వేరే పంటలు దృష్ట్యా వెళ్తున్న సందర్భంలో ఇటు అరటి పంటను వేయడం జరిగింది. అరటి పంట కూడా తీవ్ర నష్టం వాటిల్లడంతో ఇటు ప్రభుత్వం అయితే ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. ప్రస్తుతానికైతే వరి, మొక్కజొన్న, అరటి పంటతో పాటు మామిడి తోట తీవ్రంగా నష్టమైంది. దీనికి సంబంధించి 1000 ఎకరాల నష్టమైన పంటకు సంబంధించి ఇటు రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఇటు రైతులు కోరుతున్నారు. అంతే కోణంలో ఈ రైతులకు సంబంధించిన అక్కడ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఏదైతే పంట మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ అంతా కూడా ఆ పంట పూర్తిగా నీలమట్టం కావడంతో రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే అక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు పంటని సందర్శించి ఆ పంట నష్టపరిహారం ఎంతవరకు జరిగింది అనేది ఒక అంచనా వేసి నష్టపరిహారం కల్పించాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. రైట్ రాజేష్, ఒక విజువల్ చూస్తున్నాం, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడ చాలా పెద్ద మైదాన ప్రాంతం నుంచి చాలా మంది పరుగులు తీస్తున్నారు. ఇది ఎక్కడ ఈ విజువల్? బహుశా అదేదో ఎడారి ప్రాంతం లాగా అనిపిస్తుంది, అంత పెద్ద విశాలమైన మైదానం. అది ఏ ప్రాంతంలో దృశ్యం? అది మనం చూస్తున్న ప్రాంతం ఏదైతుందో అది సాలూర మందన్నకు పోయే ప్రాంతం అంటారు. దానికి సంబంధించి అంటే అక్కడ వరి పంట ఎక్కువ ఉంటుంది కాబట్టి వరి కోతలు కోసిన తర్వాత సంబంధించిన ఆ ప్రాంతం అది. అంటే ముఖ్యంగా ఇటు వరి కావచ్చు, మొక్కజొన్న ప్రాంతం ఏదైతుందో మొక్కజొన్న కోసిన తర్వాత దాన్ని ఆరబోస్తారు. ఆ ప్రాంతం అంతా కూడా అదే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అదే ఉంటాయి. వరి, మొక్కజొన్నతో పాటు ఇటు మామిడి తోట, అరటి తోట తీవ్రంగా నష్టపోయింది. మొక్కజొన్న దానికి సంబంధించి మొక్కజొన్నని ఆరబెడతారు కాబట్టి ఇటు వరిని కూడా కోసిన తర్వాత ఆరబెడతారు కాబట్టి ఈ పంట అంతా కూడా పూర్తి తడిసిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. సుమారు వాళ్ళంతా రైతు కూలీలా పరుగులు పెడుతున్న వాళ్ళంతా? వాళ్ళంతా కూడా రైతు కూలీలు. రైతులు పండించిన పంటకు సంబంధించి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పంట పొలాలకు వచ్చి పంట బాగు అంటే మంచి చెడు చూసుకునే రైతులు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళడం జరిగింది. కాకపోతే అప్పుడే సడన్గా కురిసిన వడగండ్ల వాన, ఈ అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటికే ఏం ప్రయత్నించినా కానీ ఏం లాభం లేని పరిస్థితి. ఎందుకంటే ఒకసారిగా వచ్చిన వడగండ్ల వాన వర్షానికి ఎవరు దాన్ని ప్రకృతి నుంచి వచ్చిన విపత్తు ఏదైతే ఆపలేం కాబట్టి అక్కడ రైతులు ఏం చేయలేక అక్కడ నుంచి పరుగులు తీశారు. కానీ వాళ్ళకి సంబంధించిన పంట అయితే పూర్తిగా తడిసిపోయింది, పంట నీలమట్టమైంది. దానికి సంబంధించి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం కూడా ఒక అంచనాకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలా ప్రాంతాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి జరగలేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో జరిగింది. ఆ కొన్ని ప్రాంతాలకు సంబంధించిన రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వారికి సంబంధించిన పంట ఎంతవరకు నష్టపోయింది, ఎంతవరకు నష్టపరిహారం చెల్లించాలనే కోణంలో ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు నిమగ్నమేరని చెప్పుకోవచ్చు. రేపు పంటకు సంబంధించి ఎంతవరకు నష్టమైంది అనేది ఒక అంచనా వేసి దానికి సంబంధించిన పూర్తిగా పంట నష్టం ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వడగళ్ళ సైజు ఎంత పెద్దగా ఉందో అంత భారీ వడగళ్ళు పడ్డాయి. తెలంగాణ జిల్లాలో దీన్ని రాళ్లవాన అని కూడా అంటారు. ఒక్కొక్క వడగళ్ళ సైజు చూస్తే కనుక మనకు అర్థమవుతుంది అంత భీభత్సం సృష్టించింది. ప్రధానంగా అక్కడ అరటి తోటలు దెబ్బతిన్నాయి, మరోవైపు మామిడి తోటలు దెబ్బతిన్నాయి, అలాగే కోసి పెట్టిన వరి దెబ్బతిన్నది, అలాగే జొన్న పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రధానంగా సాలూర ప్రాంతంలో కురిసిన వర్షానికి సంబంధించి అక్కడ సాలూరలో మంజీరా నది ప్రవహిస్తుంది, సాలూర బోధన మండలం కలుపుతూ. సో ఆ మంజీరా నది ప్రాంతంలోనే బహుశా దృశ్యమై ఉంటుంది. అక్కడ రైతులు పరుగులు పెడుతున్నారు, అక్కడ నుంచి ఇసుక దిబ్బల నుంచి పరుగులు పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. బహుశా అది మంజీరా నది తీర ప్రాంత దృశ్యమై ఉంటుంది. సో ఇది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఈ మండలం సాలూరా బోధన్. మొన్న కూడా సోమవారం అర్ధరాత్రి అకాలంగా వర్షం కురిసింది. బాన్సువాడ బోధన్ నియోజకవర్గాల్లో మొన్న భారీ వర్షం కురిసింది, సరిగ్గా వరి కోతల సమయం ఇది. దీంతో ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. చేతికొచ్చిన ధాన్యం ఆరబోసారు, తడిసి ముద్దయ్యాయి, రైతులు లాభోదిబో అంటున్నారు. మొన్న కూడా కోటగిరి, పోతంగల్, బోధన్, ఎడపల్లి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో వరి నేలరాలింది. జుక్కల్, బిచ్కుంద, నిజాంసాగర్ మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో పసుపు కుప్పలు పూర్తిగా వరద నీళ్ళలో మునిగిపోయాయి. ఇదంతా కూడా నష్టం మొన్న సరిగ్గా సోమవారం జరిగింది. తర్వాత మళ్ళీ ఇవాళ శనివారం, అంటే 4-5 రోజుల్లో మళ్ళీ ఈ సాలూర మండలంలో భారీ వర్షం పడింది. సో ఈ ప్రాంతాల్లో బాన్సువాడ కావచ్చు, నిజామాబాద్, అలాగే జుక్కల్ కావచ్చు, బోధన్ కావచ్చు, నిజామాబాద్ ఏరియాల్లో మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే భారీగా నష్టం వాటిల్దో రైతన్నులంతా ఒక్కటే అప్పీల్ చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి తమ పంటలు విధ్వంసానికి గురయ్యాయి కాబట్టి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులంతా కూడా. ఎందుకంటే అకాల వర్షాలతో రైతన్నులు ఒక్కసారిగా కుదేలయ్యారు, దిగాలు పడుతున్న పరిస్థితి. చేతికొచ్చిన పంట ఏదైనా కావచ్చు, అది పండ్ల తోటలు కానీ, లేదా వరి కానీ, జొన్నలు కానీ, అరటి, మామిడి ఇలాంటి పంటలన్నీ కూడా ఇప్పుడు సరిగ్గా క్రాపు చేతికందికి వేలకి రైతన్నలు ఇప్పుడు అపార నష్టానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం అయితే తమను ఆదుకోవాలంటూ రైతన్నలు లబోదిబోమంటున్నారు. మరి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం కూడా కనబడుతోంది. బహుశా నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నిజామాబాద్ జిల్లాలో అధికారులు వీరంత త్వరగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తే కనుక వీళ్ళంత త్వరగా రైతులకు ఆదుకున్న వాళ్ళు అవుతారని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.